గ్రామాల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో చెత్త తెచ్చి వీధి నడిబొడ్లో పోసేస్తుంటారు. అంటే ఎంత దారుణంగా తయారవుతున్నారంటే ఇంట్లో చెత్తను తెచ్చి వీధి నడిబొడ్లో పోసేస్తారు. అంటే వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఊరు మాత్రం ఎలా ఉన్నదో వాళ్ళకి అవసరం లేదు. అంటే మన ఇల్లు శుభ్రంగా ఉండిపోతే చాలు, మన చెత్తంతా వీధి నడిబొట్టును పోసేస్తే ఊరు ఎలా ఉండిపోయినా పర్వాలేదు. కానీ ఊరు బాగుంటే కదా మనం బాగుంటాం. ఇప్పటికే వర్షాకాలం సీజన్ టైం. ఈ టైంలో చెత్తను తెచ్చి మీరు వీధి నడిబొట్లో పోస్తే అనవసరంగా 66 రోగాలు అనేవి మన దరి చేరుతాయి. అప్పుడు ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఆ రోగాలు అనేవి మనం కొని తెచ్చుకునే పరిస్థితికి మనం ఏర్పడుతున్నాం. అంటే మన ఇల్లు అంటే మన ఇల్లు శుభ్రత పాటిస్తున్నాం, కానీ మన వీధి శుభ్రత, మన ఊరు శుభ్రత పాటించడం లేదు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. కొద్దిగా దూరం అంటే మన ఊరు పొలిమేరలో దాటిన తర్వాత 66 ఫ్రీగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్లో మీరు చెత్తను వేస్తే ఊరు ఎంత శుభ్రతగా ఉంటుంది. మనం స్ట్రేట్గా తెచ్చేసి ఊరి నడుబొడ్డున చెత్తను వేసి ఊరినే అంటే మంచి పేరు తేకుండా చూస్తాను. అంటే శుభ్రత అంటే ఊరి పొలిమేర చూసిన తర్వాత ఊళ్ళో ఉన్నవారు ఎంత నీట్గా ఉన్నారనేది అవతల వ్యక్తికి పరిచయం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే చెత్తను తెచ్చి వీధి నడిబొడ్డున వేసి అది కరెక్ట్ అయితే కాదు. కొద్దిగా మారండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్.